lovers, welcome to NutriBites, where we break nutrition into simple and healthy bites. న్యూట్రిషన్ టిప్స్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ సుష్మా గుమ్మ గారు మనతో పాటు ఉన్నారు. సో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు మ్యామ్. తనకైతే షుగర్ క్రేవింగ్స్ అనేవి చాలా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. లైక్ బయటికి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక షుగర్ ఐటెమ్ లైక్ స్వీట్స్ తినాలి, అది తినాలి, ఇది తినాలి అనుకోవడం, లేకపోతే ఆర్డర్ పెట్టుకొని తినాలనిపించడం. సో అది దేనివల్ల షుగర్ క్రేవింగ్ వస్తుందంటారు మ్యామ్? ఈ మధ్య యాక్చువల్లీ ఇది బాగా ఎక్కువైపోయింది. అంటే ఇది యాక్చువల్లీ మనకి ఒక రకంగా ప్రోటీన్ డెఫిషియన్సీ, ఫైబర్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ అని చెప్పొచ్చనమాట. సో ఎప్పుడైతే మనకి మీరు తీసుకునే ఫుడ్ నుంచి ఇవి ప్రాపర్‌గా దొరకట్లేదో, మన బాడీ ఏంటంటే ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఆ షుగర్‌ని కోరుకుంటదనమాట. ఐ నీడ్ మోర్ షుగర్ అని బాడీ మనకిచ్చే ఒక సిగ్నల్. అండ్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే, ఈ వెయిట్ లాస్ డైట్స్ ఫాలో అవుతున్నప్పుడు కార్బోహైడ్రేట్స్‌ని కంప్లీట్‌గా తీసేస్తారు అసలు. ఓన్లీ ప్రోటీన్ ఫుడ్స్ తినటం, లేకపోతే ప్రోటీన్ షేక్స్ తాగటం ఇట్లా చేస్తారు. ఎప్పుడైతే మీరు కంప్లీట్‌గా ఈ కార్బోహైడ్రేట్స్ తీసేస్తారో, మన బాడీకి కావాల్సిన గ్లూకోజ్ ఆ మినిమమ్ కూడా దొరక్క ఇట్ విల్ స్టార్ట్ క్రేవింగ్ ఫర్ మోర్ షుగర్స్ అనమాట. ఇంకా కావాలి అని చెప్పి ఆ గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అయిపోయి, దట్స్ అనదర్ థింగ్. సో ఎప్పుడు కూడా మీరు ఆ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ద్వారానే మీరు తగ్గండి తప్పించి కంప్లీట్‌గా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోండి. బట్ ఎప్పుడైతే మీరు కంప్లీట్‌గా తీసేస్తారో, ఎప్పుడు కూడా ఐ యామ్ కంప్లీట్‌లీ అగెయిన్స్ట్ ఆఫ్ రిమూవింగ్ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఎందుకంటే అది ఇట్స్ అ మ్యాక్రో న్యూట్రియంట్, మైక్రో కూడా కాదు. విచ్ ఇస్ యువర్ ఇడ్లీ, దోస, ఉప్మా, రైస్, రోటీ ఇవన్నీ కూడా మన కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. సో మన బాడీ ఫిజికల్‌గా ఫంక్షన్ చేయాలన్నా, మెంటల్‌గా ఫంక్షన్ చేయాలన్నా మనకి మినిమమ్ ఈ కార్బోహైడ్రేట్స్ కొంతలో కొంతైనా బాడీకి దొరకాలి. సో ఇటువంటి ఎక్స్‌ట్రీమ్ డైట్స్‌ని ఎప్పుడు ఫాలో అవ్వకండి. వీటి వల్ల మీరు అప్పుడు వెయిట్ ఏమైనా తగ్గినా కూడా ఈ షుగర్ క్రేవింగ్స్ లాంటివి ఆ తర్వాత ఇంకా ఎక్కువ అవ్వటం, బింజ్ ఈటింగ్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తూ సో మా ఉంటారు. ఫ్రెండ్ అయితే అనుకుంటుంది నాకేమైనా ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నానా అని కూడా ఫీల్ అవుతున్నారనమాట మ్యామ్. ఓకే. సో అలా కూడా ఉంటుందా? కొంతవరకు అంటే ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్లా ఏమన్నా వేరే అదర్ సింప్టమ్స్ కూడా కనిపిస్తే ఇట్ ఈస్ బెటర్ టు గెట్ యువర్ బ్లడ్ వర్క్ డన్. ఓకే మ్యామ్. ఒకసారి చూసుకోవడం తప్పులేదు. ఫాస్టింగ్ షుగర్స్, హెచ్‌బీఏవన్సీ విచ్ ఇస్ యువర్ 3 మంత్స్ యావరేజ్ షుగర్స్. బట్ ఎప్పుడు తింటున్నాం అన్నది ముందు అసలు సెల్ఫ్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. ఇట్లాంటి క్రాష్ డైట్స్ ఏమైనా ఫాలో అవుతున్నామా? అండ్ ఈ స్వీట్ క్రేవింగ్స్ ఏమైనా వచ్చినా కూడా మీరు మీల్ తర్వాత తినండి తప్పించి, ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మీరు ఏదైనా హడావుడిలో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసారు. లేవగానే జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ తాగి ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ నిమిషానికి ఆ కాఫీ, టీ వల్ల గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. తర్వాత మీరు ఇంకేమీ తినరు. లంచ్ టైమ్ అవుతుంది. బాగా షుగర్ క్రేవింగ్స్ వస్తాయి. ఎందుకు అంటే ఆ స్పైక్ అయిన గ్లూకోజ్, ఇన్సులిన్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ డ్రాప్ అయిపోతాయి. డ్రాప్ అయిపోయి ఇంతసేపు ఫుడ్ లేకపోయేసరికి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోతది. విచ్ ఇస్ యువర్ కార్టిసాల్. సో అప్పుడు ఏమవుతుందంటే బాడీ కూడా ఒక సర్వైవల్ మోడ్‌లోకి వెళ్ళిపోయి ఇట్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ షుగర్స్, లేదంటే ఫ్యాట్‌ని స్టోర్ చేసేయటం. ఇయన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతా ఇప్పుడు మీరు ఉంటుందన్నమాట. చెప్పిన దాన్ని బట్టి చూస్తే మా ఫ్రెండ్ ఫాలో అయ్యేది. మీరు చెప్పిందే ఫాలో ఓకే. అవుతుంది. సో అందుకని మీరు ముందు ప్రాపర్‌గా టైంకి ఫుడ్ తీసుకుంటూ మీరు లంచ్ చేయండి, బ్రేక్‌ఫాస్ట్ చేయండి. అప్పుడు కూడా మీకు తినాలని అనిపించితే తినండి. దేర్ ఈస్ నథింగ్ రాంగ్. మీల్స్ తర్వాత మాత్రమే తినండి. అండ్ మీరు తినే ఫుడ్‌లో కూడా ఎక్కువగా రిఫైన్డ్ ఐటెమ్స్ అంటే ఇప్పుడు మనం ఈ వైట్ రైస్, వైట్ బ్రెడ్, ఇట్లా రిఫైన్డ్ మైదాతో చేసే ఈ పూరి, ఇట్లాంటి ఎక్కువగా పరాటా బయట దొరికేవన్నీ కూడా మైదాతో చేసేవే. బ్రెడ్స్, బిస్కెట్స్, బేకరీ ఫుడ్ ఐటెమ్స్ దే ఆల్ కమ్ అండర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట. సో ఇవి ఎక్కువగా తీసుకుంటున్నా కూడా ఆ నిమిషానికి షుగర్ స్పైక్ అన్నది ఉంటుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా గ్లూకోజ్ డ్రాప్, ఇన్సులిన్ డ్రాప్, మళ్ళీ
క్రేవింగ్స్ అన్నవి మీకు ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలా చూసుకోండి విత్ ప్రాపర్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ఈ రెండిటి వల్ల కూడా చాలా వరకు మీకు ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎక్కువగా ఈ పీరియడ్స్ టైంలో కూడా షుగర్ క్రేవింగ్స్, లేదంటే ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ క్రేవింగ్స్ ఇవి కూడా వింటూ ఉంటాము. దట్స్ బికాస్ ఆఫ్ మెగ్నీషియం డెఫిషియన్సీ అనమాట. అగైన్ ఇట్స్ కనెక్టెడ్ టు యువర్ హార్మోన్స్. సో ఇట్లాంటి వాటికి మనకి నట్స్, సీడ్స్, ఎస్పెషల్లీ గుమ్మడి గింజలు, డార్క్ చాక్లెట్. అండ్ డార్క్ చాక్లెట్ కూడా 70% అండ్ అబౌవ్ మాత్రమే ఇట్ విల్ వర్క్ వెరీ వెల్ ఈ స్వీట్ క్రేవింగ్స్ ఆర్ షుగర్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి. సో మనకి 70% అండ్ అబౌవ్ డార్క్ చాక్లెట్ దొరుకుతుంది. సో చక్కగా దానిలో కొంచెం స్లైస్డ్ బాదాం అండ్ పంకిన్ సీడ్స్ మనమే ఇంట్లో చేసుకొని ఆ డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకొని యూ క్యాన్ యాక్చువల్లీ హ్యావ్ ఇట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ దోస్ స్వీట్ క్రేవింగ్స్. అప్పుడు మనకి ఏమి ఇబ్బంది ఉండదు, కొంచెం కూడా మంచిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లేకపోతే చక్కగా ఫ్రూట్, డేట్స్, అంజీర్ విత్ సమ్ నట్స్. సో ఓన్లీ షుగర్సే కాకుండా కొంచెం మనకి బాడీలో అవి బ్యాలెన్స్ ఉండేలాగా ఇవన్నీ ఇట్లా కలిపి తీసుకోవడము. అన్ఫ్లేవర్డ్ గ్రీక్ యోగర్ట్ అది కూడా మంచిదే, బట్ ఫ్లేవర్స్ లేకుండా ఓవర్ యాడెడ్ షుగర్స్ అవి లేకుండా చూసుకుంటే ఇట్స్ ఫైన్. బట్ ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్తో, అంటే మీకు లాంగ్ గ్యాప్స్ ఇచ్చి మీరు మీల్స్ చేయకుండా ఈ డెజర్ట్స్ తింటాం, కేక్స్ కానీ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్వీట్స్ ఆర్ షుగర్స్ అనమాట. ఈవెన్ దట్ విల్ కౌంట్ యువర్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ యువర్ కాఫీ, టీ విత్ షుగర్, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం మీల్స్ స్కిప్ చేసేసి ఇట్లాంటివి తీసుకుంటామో ఆ నిమిషానికి మీకు అవి ఎనర్జీ గివింగ్ గా అనిపించవచ్చు. ఎస్పెషల్లీ ఫ్రూట్ జ్యూసెస్ చాలా మంది ఏమనుకుంటారు, ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నేను లంచ్ కూడా తెచ్చుకోలేదు, ఫ్రూట్ జ్యూస్ తాగితే హెల్దీ, ఇట్స్ అ హెల్దీ థింగ్, కాఫీ టీ ఇవేమీ కాదు కదా, ఫ్రూట్ జ్యూసే కదా అనుకుంటారు. బట్ ఫ్రూట్ జ్యూస్ లో మనకి లాట్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. మనం షుగర్ యాడ్ చేయకపోయినా ఫ్రూట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫ్రక్టోజ్ అనమాట. వి కాల్ ఇట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. ఇట్స్ అ ఫ్రూట్ షుగర్. దానివల్లే మనకి న్యాచురల్గా తీపి అన్నది వస్తుంది ఫ్రూట్లో. సో ఇది మనకి ఎక్కువ మోతాదులో ఒక్కసారి తీసుకోవటం వల్ల అగైన్ మీకు ఆ గ్లూకోజ్ స్పైక్ అన్నది జరుగుతుంది అనమాట. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీవే. ఎప్పుడైనా కూడా హోల్ ఫ్రూటే తినండి, మీల్స్ స్కిప్ చేయొద్దు. ఇటువంటి అండర్లైన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, మనం అసలు ముందు సరిగ్గా ఫుడ్ తింటున్నామా లేదా, ఇట్లాంటివన్నీ మీకు మీరు చెక్ చేసుకొని దెన్ యూ కెన్ గో ఫర్ బ్లడ్ వర్క్. అంటే ఇమీడియట్గా నాకేదో షుగర్ వచ్చేసింది అని అయితే ఏమనుకోవద్దు. సో ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్, డైట్ ఎట్లా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది. మీల్స్ స్కిప్ చేయడమే పెద్ద రీజన్ దీనికి. వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో యువర్ బాడీ ఈజ్ ఆస్కింగ్ గివ్ మీ గ్లూకోజ్ అని చెప్పి. అండ్ దెన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అగైన్. సో స్ట్రెస్ ఎక్కువ ఉన్న, వర్క్ స్ట్రెస్ కానీ కుడ్ బి ఎనీథింగ్. దట్ ఈస్ ద రీజన్ ఈ షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ విమెన్లోనే అబ్జర్వ్ చేస్తాం. మెన్ ఆల్సో హ్యావ్, బట్ విమెన్ లో కంపారిటివ్లీ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఈ స్వీట్ క్రేవింగ్స్ అన్నది, బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు హార్మోన్స్ కాబట్టి. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ వర్క్ ఆన్ యువర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆల్సో. ఎప్పుడైతే మీకు ఆ కార్టిసాల్ విచ్ ఇస్ యువర్ స్ట్రెస్ హార్మోన్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుందో షుగర్ క్రేవింగ్స్ అనేవి డెఫినెట్గా కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది ఇవాల్టి న్యూట్రీ బైట్స్లోని న్యూట్రిషన్ టిప్స్. మరిన్ని న్యూట్రిషన్ టిప్స్తో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్, బై బై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.